యేసుక్రీస్తు ప్రభుల వారిని అభిషేకించడానికి ఉపయోగించబడినటువంటి పరిమళ సుగంధ ద్రవ్యం లేదా పరిమళ తైలం, దీనిని ఆంగ్లంలో స్పైక్ నాట్, ఇట్ ఈస్ ఆల్సో known simply as nard. It's highly aromatic oil derived from nardo stix. దీని తెలుగులో జటమాంసి అత్తరు. ఇది జటమాంసి అనేటువంటి చెట్టులో నుంచి తీయబడుతుంటుంది. సర్వసాధారణంగా ఇటు జటమాంసి యొక్క చెట్టు ప్రపంచంలో కేవలము మన భారతావని అయినటువంటి హిమాలయ పర్వత శ్రేణిలో మరియు నేపాల్ పర్వత శ్రేణి కొంత భాగంలో మాత్రమే ఇటు జటమాంసి అనేటువంటి సుగంధ ద్రవ్యం పరిమళ తైలము దేవదేవుని యొక్క పాదాభిషేకానికి వాడబడ్డది. చారిత్రాత్మకంగా ఆర్థిక పరంగా ఇటు జటమాంసి లేదా స్పైక్ నాడ్ హ్యాస్ గాట్ గ్రేటర్ వాల్యూ. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ expensive in the biblical times due to the import from far east. A jar of pure spikenard could cost a full year's wages. మార్కు సువార్త 14వ అధ్యాయం అనుసారంగా రమారమిగా 300 దెనారిములు దీని యొక్క ధర. It's often used in burial preparations, royal anointings and sacred ceremonies. How it was used, the spikenard, jatamamsi, ataru, as a perfume, as anointing oil for the body, in preparing a corpse for burial. యోహాను సువార్త 19వ అధ్యాయం. దేవుని కొరకు పరిమళ తైలముగా వాడబడినటువంటిది దేవునిని మహిమపరిచి అట్టి సుగంధమైనటువంటి సువాసనతో అట్టి ప్రదేశము నింపబడ్డది. దేవునిని అభిషేకించడానికి నాలో ఉన్నటువంటి ఏ మంచిని దేవుని యొక్క పాదాభిషేకానికి వాడి పరిస్థితులను పరిమళ భరితంగా చేయగలుగుతున్నావు. గాడ్ బ్లెస్.